చేస్తుంది. అధికార పక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇస్తున్నారు, ఆపై కూల్చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం 72 బృందాలను ఏర్పాటు చేసింది. ఇక ఇప్పుడు హైడ్రాకు సర్కార్ అదనంగా సిబ్బంది తోడైంది. ఇకపై నోటీసుల నుంచి కూల్చివేతల వరకు అన్ని హైడ్రా డైరెక్షన్లోనే జరగనున్నాయి. త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఇక నిన్నటి వరకు ఇరిగేషన్, మున్సిపల్ శాఖలతో నోటీసులు ఇచ్చిన హైడ్రా ఇకపై హైడ్రా పేరుతోనే నోటీసులు జారీ చేయనున్నారు. ఇక ముందుగా చెరువుల్లో నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. వారందరినీ హిట్ లిస్ట్ లో చేర్చింది. ఇక నిన్నటి అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టిన హైడ్రా అధికారులు ఇకపై అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా ఫోకస్ పెట్టింది. 4 చెరువుల్లో నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేశారు. మున్సిపల్ శాఖ, హెచ్ఎండిఏ, సర్వే డిపార్ట్మెంట్లలో పనిచేసిన 6 అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సైబరాబాద్ కమిషనర్కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫార్సు చేశారు. ఇక ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో భవనాలకు అనుమతులు ఇచ్చిన 50 మంది అధికారుల లిస్టును హైడ్రా అధికారులు సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక అనుమతుల విషయంలో గతంలో కుకట్పల్లి, శేర్లింగంపల్లిలో పనిచేసిన జోనల్ కమిషనర్ల నుంచి హైడ్రా వివరణ తీసుకుంది. ఇక రోజు రోజుకి హైడ్రా బలోపేతం అవడంతో అటు అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి అనుమతులు ఇచ్చిన వారి గుండెలు గుబేలమంటున్నాయి. ఎప్పుడు ఏ అధికారి వచ్చినా నోటీసులు ఇస్తారో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. ఇక కొందరైతే ముందుగానే కోర్టులను ఆశ్రయిస్తూ తమ నిర్మాణాలను కూల్చకుండా స్టే ఆర్డర్లు తెచ్చుకునే యత్నంలో చేస్తున్నారు. ఇక మరోవైపు ఎవరైనా సరే అక్రమ నిర్మాణం చేసినట్టు తన దృష్టికి వస్తే పక్కాగా కూల్చేయాల్సిందేనని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే హైడ్రా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే నిన్నటి వరకు ఇరిగేషన్, మున్సిపల్ శాఖలతో నోటీసులు ఇప్పించారు. మరి ఇప్పుడు హైడ్రా నోటీసులు ఇవ్వడానికి గల ప్రధాన కారణాలు ఏంటి రాంబాబు? వెన్నెల, రాష్ట్ర ప్రభుత్వం అయితే దూకుడుగా వ్యవహరిస్తుంది. హైడ్రాను ఏర్పాటు చేయడమే కాకుండా హైడ్రా పరిధిని కూడా మరింత పెంచేందుకైతే ఇప్పటికే రాష్ట్ర సర్కార్ కూడా యోచన చేస్తూ ఉంది. దీనిపైన సీఎస్ కూడా నిన్న వివిధ శాఖలతో కూడా సమావేశం కావడం జరిగింది. అన్ని శాఖలతో అంటే ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించి కానీ, లేదా మున్సిపల్ శాఖ కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ కానీ వీళ్ళందరినీ కూడా పిలిచి, రెవెన్యూ శాఖ వీళ్ళందరినీ పిలిచి కూడా ఈ యొక్క శాఖల పరిధిలో ఉన్నటువంటి అంటే కూల్చివేతలకు సంబంధించినటువంటి ఆక్రమణలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చే విధంగా, ఎందుకంటే నోటీసులు అండ్ వివిధ శాఖలు ఇస్తే అది చాలా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని శాఖలకు సంబంధించినటువంటి నోటీసులు కూడా హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చి ఈ కూల్చివేతలు అంటే ఆక్రమణలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటు హైడ్రాకే ఈ యొక్క కూల్చివేతకు సంబంధించినటువంటి లేకపోతే నోటీసులు ఇచ్చేటువంటి అంశాన్ని కానీ హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ఆ దిశగా నిన్న సీఎస్ కూడా ఆ వివిధ అధికారులతో కలిసి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. మొత్తానికైతే రాష్ట్రంలో ఇటు హైడ్రా పేరు వింటేనే ఒక భయానకమైనటువంటి వాతావరణం, ఆక్రమణదారులు చోటు చేసుకుంది. ఎవరైతే
ప్రభుత్వ భూములు కబ్జా చేశారో, నాలాలు కబ్జా చేశారో, లేకపోతే చెరువులు, కుంటలు, జలవనరులు ఎక్కడైతే కబ్జా చేశారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క హైడ్రా పేరు చెప్తే దడబుట్టేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. హైడ్రాను మరింత విస్తృతపరచాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ అయితే యోచిస్తూ ఉన్నది. దానికి సంబంధించి ఇప్పటికే 72 బృందాలను అయితే హైడ్రా బృందాలను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర సర్కార్ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసేటువంటి వెసులుబాటు కూడా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తోంది. హైడ్రాకు మరిన్ని అధికారాలు ఇచ్చి హైడ్రా ద్వారానే ఈ యొక్క మొత్తం ప్రభుత్వ భూములను అంటే ప్రభుత్వ స్థలాలను అదేవిధంగా జలవనరులను కాపాడుకున్నటువంటి ప్రయత్నం రాష్ట్ర సర్కార్ చేస్తుంది. ఆ అధికారులు మొత్తం కూడా హైడ్రాకి ఇచ్చేటువంటి ఏర్పాటు అయితే చేస్తూ ఉంది. మొత్తానికైతే ఇటు వివిధ శాఖలు వేరువేరుగా నోటీసులు ఇవ్వకుండా కేవలం హైడ్రా ద్వారానే నోటీసులు ఇచ్చి ఈ యొక్క హైకోర్టు ఏదైతే సూచనలు చేసిందో హైకోర్టు సూచనల మేరకు, ఎందుకంటే ఆ యొక్క ఏదైతే భూమి ఆక్రమించబడ్డదని చెప్పేసి భావిస్తారో ఆక్రమించబడ్డదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే హైడ్రా అధికారులు కానీ లేకపోతే వివిధ శాఖ అధికారులు కానీ భావించినటువంటి సందర్భంలో హైకోర్టు ఇచ్చినటువంటి సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని, వాళ్ళ యొక్క డాక్యుమెంట్లను కూడా పరిశీలన చేయాలని చెప్పి, వాళ్ళకి సంబంధించినటువంటి నోటీసులు ఇవ్వాలని చెప్పి, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఇది ఖచ్చితంగా FTL పరిధిలో లేకపోతే బఫర్ జోన్ పరిధిలో ఉన్నదని చెప్పేసి భావిస్తే దాన్ని కూల్చివేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి ఇప్పటికే హైకోర్టు కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో అంటే డాక్యుమెంట్స్ పరిశీలన చేసి తదుపరి చర్యలు తీసుకోమని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పింది. కాబట్టి ఆ దిశగా ఇక రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా హైడ్రా కానీ సంబంధిత అధికారులు కానీ ముందుకెళ్తారు. ఈ నేపథ్యంలో హైడ్రా పరిధిని మరింత విస్తృతపరచాలని చెప్పి వాళ్లకు మరిన్ని అధికారులు ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. మొత్తానికైతే హైడ్రా అయితే మరింత దూకుడు పెంచడంతో ఈరోజు కూడా ఇటు ముషిరాబాద్లో మనమ కాలనీలో కూడా ఈరోజు హైడ్రా కూల్చివేతలు జరిగినాయి. ఉదయమే ఈ యొక్క కూల్చివేతలు జరిగినాయి. రంగనాథ్ మొన్న స్థానికులు ముషిరాబాద్ సంబంధించినటువంటి నాలా కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన స్థానికులు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో రంగనాథ్ రంగంలో దిగడం కాకుండా మొన్న పరిశీలించి ఈరోజు వెంటనే చర్యలు చేపట్టి ఈ యొక్క కబ్జాలకు సంబంధించినటువంటి నిర్మాణాలను అయితే కూల్చివేయడం జరిగింది. ఈ యొక్క మరిన్ని కూల్చివేతలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి దాని కింద ఉన్నటువంటి వాళ్ళ ఇట్లో కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు కూడా వినబడతా ఉన్నాయి. కాబట్టి ఇటు అధికార పార్టీ కానీ విపక్ష పార్టీలు కానీ ఏ పార్టీ అని చూడకుండా అటు సొంత కుటుంబీకులైనా కానీ కూల్చేయాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ నుండి ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో ఆ దిశగా ఇప్పటికే వివిధ కబ్జాకు సంబంధించినటువంటి ఉప్పల్ నల్ల చెరువు కానీ లేకపోతే గండిపేట చెరువు కానీ లేకపోతే వివిధ నాదన్ చెరువు కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇటు ప్రతి ఒక్కటి కూడా ఎక్కడైతే కబ్జా గురి కాబడ్డాయో, ఎక్కడైతే నాలను ఆక్రమించారో, ఎక్కడైతే ప్రభుత్వ భూములు కబ్జా చేసిరో, FTL పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఎక్కడైతే భూములు ఆక్రమణ చేసి నిర్మాణాలు చేపట్టారో వీటన్నిటిని కూడా కూల్చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హైడ్రాకు సూచించింది. హైడ్రా కూడా అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత ఈ కూల్చివేతలకై రంగం సిద్ధం చేసుకుంది. మరి ఈ యొక్క వారంలో కూడా మరిన్ని కూల్చివేతలు ఉండేటువంటి అవకాశం ఉంది. వెన్నెల అలాగే రాంబు, ప్రధానంగా చూసుకున్నట్టయితే దుర్గం చెరువు విషయంలో కూడా అధికారులదే తప్పు. గతంలో FTL పరిధిలో ఉన్నదని మాకు చెప్పకుండా కొనుగోలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో మా పరిస్థితి ఏంటి అంటూ కూడా అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పటికే గతంలో కొన్నటువంటి భూములు ఎవరు కొనుక్కున్నా కానీ దానికి సంబంధించినటువంటి FTL పరిధి, ఉదాహరణకు నిన్న ఇటు సీఎం తమ్ముడే మనం చూసుకుంటే సీఎం తమ్మునికి సంబంధించినటువంటి అంశంలో కూడా తాను ఒక లాయర్తోని అన్ని సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతనే తాను కొనుగోలు చేశానని, కానీ అది FTL పరిధిలో ఉన్నటువంటి విషయం తనకు తెలియదని చెప్పేసి 2015లోనే అది కొనుక్కున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ దానికి సంబంధించి ఈరోజు FTLలో ఉన్నదని చెప్పేసి అంటే నాకు తెలియదని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం కూల్చివేస్తానంటే చేసేది అని చెప్పు ప్రభుత్వం ఇటు FTL పరిధిలో కానీ బఫర్ జోన్లో ఉన్నదంటే కూల్చివేయడానికి అభ్యంతరం లేదని చెప్పి, కానీ కాకపోతే దానికి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ తీసుకోవడానికి కొంత సమయం ఇచ్చేసి కూలగొట్టుకోవచ్చు, ఒకవేళ ఇది ఇల్లీగల్ అని చెప్పి తెలిస్తే మాత్రం కూల్చేసుకోండి అని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ కొన్ని ఏరియాలలో మాత్రం కొన్ని విభిన్నమైనటువంటి పరిస్థితులు ప్రభుత్వం ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అగపడతా ఉంది. గత 30-40 ఏళ్ల కానుండి ఎక్కడైతే ఈ యొక్క నిర్మాణాలు చేపట్టుకున్నారో, ఎక్కడైతే గుడిసెలు వేసుకొని లేకపోతే ఆ చుట్టుపక్కల చెరువుల పక్కన నాలాల పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్థానిక ప్రజలు మాత్రం ఈ యొక్క కూల్చివేతలను కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా కొంతమంది ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. దానిపైన ప్రభుత్వం అయితే ఇప్పటికైతే అలాంటి పరిస్థితి ఎక్కడా రాలేదు, ఉత్పన్నం కాలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కబ్జాలకు గురైనటువంటి ప్రతి ఒక్క ఏదైతే కబ్జాను నిర్మాణాన్ని కూల్చివేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతా ఉన్నది. ముఖ్యమంత్రి కూడా స్వయంగా మొన్న కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ అక్కడ సిచ్యువేషన్ అధిక మొత్తంలో పేదలు గుడిసె వేసుకున్నటువంటి పరిస్థితులు మాత్రం కొంత ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. దీని పట్ల కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. వెన్నెల చూసుకున్నట్టయితే ఇటు రెవెన్యూ కానీ GHMC కానీ అలాగే HMDA అనుమతులు కూడా
అధికారుల పాత్రపై దర్యాప్తు చేపడుతున్నారు ఇటు హైడ్రా కమిషన్. ప్రధానంగా చూసుకోవచ్చు ఇక్కడ ఒక విషయం, నిజాంపేట చందానగర్ లో కూడా అనేకమైన ఆధారాలు లభించాయి. ఇప్పటి వరకు 6గురిని కూడా అరెస్ట్ చేశారు. అలాగే మరికొంతమంది అధికారులు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఎస్, హైడ్రా పేరుతోటి కొంతమంది అధికారులు అయితే ఈ యొక్క కూల్చివేతలను ప్రక్రియ చేపడుతున్న సందర్భంలో బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి అట్లాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. దీంతో ఇటు ఎవరైతే గతంలో ఉన్నటువంటి నిర్మాణాలు చేసుకున్నటువంటి వాళ్ళ దగ్గర మేము కూల్చివేస్తా ఉన్నాం, ఇది ఉండాలంటే మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నారో అట్లాంటి వాళ్ళపైన విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే సంబంధిత అధికారులు కానీ దృష్టి సారించాలని చెప్పి వీళ్ళపైన ఎవరిని ఉపేక్షించొద్దని చెప్పి అరెస్టులు చేయాలని చెప్పి చెప్తా ఉన్నది. మరొకవైపు కబ్జాదారులు ఎవరైనా సరే ఇప్పుడు కూడా ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. అంటే హైడ్రా ఒకవైపు కూల్చివేస్తూ ఉంటే రెవెన్యూ శాఖ కానీ లేకపోతే ఇరిగేషన్ శాఖ కానీ మున్సిపల్ శాఖ కానీ పంచాయతీరాజ్ శాఖ కానీ వాల్టా చట్టం ప్రకారం కానీ ఇటు భూ ఆక్రమణ చట్టం ప్రకారం కానీ నోటీసులు ఇస్తూ ఉంటే మరొకవైపు ఆక్రమణలు చేసేటువంటి వాళ్ళపైన కానీ లేకపోతే ఇటు డబ్బులు వసూలు చేసేటువంటి వాళ్ళపైన కానీ ప్రభుత్వం అయితే ప్రత్యక్షంగా చర్యలు తీసుకునేందుకైతే అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ కూడా ఇలాంటి చర్యలు పాల్పడ్డా కానీ వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళపైన విచారణ కూడా చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. ఇక ఇదిలా ఉంటే అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు అందిన వెంటనే హైడ్రా కమిషనర్ చర్యలు తీసుకోవడం సైతం చర్చనీయాంశంగా మారింది. అడిక్మెంట్ డివిజన్ రామ్నగర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రామ్నగర్ చౌరస్తాలోని మనమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. దీనిపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. నిర్మాణాలు అక్రమమే అని అధికారులు నిర్ధారించడంతో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.